పరంధామానికే బ్రహ్మాండం అని కూడా పేరు. మనం పరమాత్మ స్మారక చిహ్నాలు అంటే స్మృతి చిహ్న మందిరాల్లో కనుక మనం చూస్తే పరమాత్ముడి స్మృతి చిహ్న ప్రతిరూపంగా మనం లింగాకృతిని చూస్తూ ఉంటాం కదా. ఆ లింగాకృతి మనకి అండాకృతిలో ఉండటం మనందరికీ విదితమే. అంటే బ్రహ్మాండం పేరులోనే ఉంది కదా. అంటే పరమాత్మ ఏదైతే నివసిస్తున్నారో ఆ సుప్రీం ఎబోర్డ్ బ్రహ్మాండం అండాకృతిలో ఉంటుంది. అలాగే ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో అంటే పరంధామం, సూక్ష్మలోకం, సాకార మనుష్యలోకం, ఈ 3 లోకాలు కూడా అండాకృతిలోనే ఉంటాయి. పరమాత్మ ముల్లోకాలకి కూడా అధిపతి. దానికి గుర్తుగానే సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. మొత్తం విశ్వాన్ని అండాకృతిలో చూపించారు. ఆయన మొత్తం ఆ విశ్వానికి నాదుడు, సెంటర్ పాయింట్ అనమాట పరమాత్మ. ఆ ఎనర్జీ దానికి గుర్తుగానే పాయింట్ ఆఫ్ లైట్ని ఆయన సెల్ఫ్ ఎఫల్జెంట్ పాయింట్ ఆఫ్ లైట్, సెల్ఫ్ ల్యూమినస్ పాయింట్ ఆఫ్ లైట్ అని బాబాని ఆ విధంగా చూపించడం జరుగుతుంది.